కాసేపట్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధులకు ఉభయ సభల్లో సంతాపాన్ని ప్రకటించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. అసెంబ్లీ ఉభయ సభలు. ఈ సభలలో శాసనసభలో ఇటీవల మరణించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం ప్రకటిస్తారు. అదేవిధంగా శాసన మండలిలో ఇటీవల మరణించిన రత్నాకరు, అదేవిధంగా మాదం రంగారెడ్డి, ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం చదివి వినిపించనున్నారు. శాసనసభలో మాగంటి గోపీనాథ్కు సంబంధించిన సంతాప ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించనున్నారు. దీని మీద శాసనసభ తీర్మానం చేయనున్నది. అనంతరము రెండు సభలు కూడా సంతాప ప్రకటనల తర్వాత రెండు సభలు కూడా రేపటికి వాయిదా పడే అవకాశం ఉన్నది. ఆ తర్వాత బీఎస్సీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు అటు శాసన మండలిలోనూ ఇటు శాసనసభకు సంబంధించిన రెండు కూడా సమావేశం కానున్నాయి. ఈ రెండు బీఎస్సీ సమావేశాలలో కూడా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగాలి, ఏ అంశాలు అసెంబ్లీ సమావేశాలలో చర్చ జరగాల తదితర అంశాలపై చర్చించి అజెండా ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 11:30-12 గంటల ప్రాంతంలో ఈ రెండు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత 1 గంటకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటుగా ఉన్నది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఏదైతే పిఎస్సిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్కు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో దాని మీద న్యాయ సలహాలు తీసుకొని న్యాయ నిపుణుల నుంచి న్యాయ సలహాలు తీసుకొని తద్వారా ముందుకెళ్లాలని చెప్పేసి పిఎస్సి తీర్మానం చేసింది. అందులో భాగంగా ఒక కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులకు సంబంధించి అనేక మంది దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నారు. మొత్తం మీద ఈ సీనియర్ న్యాయవాదుల నుంచి న్యాయ నిపుణుల నుంచి తీసుకున్న ఈ సలహాలు సూచనలు క్రోడీకరించి ఒక నివేదిక ఈ కమిటీ తయారు చేసింది. ఆ నివేదిక పైన ఈవేళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. చర్చించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. మనకున్న సమాచారం మేరకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే దానికి మొత్తం కూడా కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2018లో రిజర్వేషన్లకు సంబంధించి ఒక 50% సీలింగ్ విధిస్తూ చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని సడలించేదానికి, ఆ చట్టం సవరణ చేసేదానికి శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టినది. ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతనే 50% సీలింగ్ పైన నిషేధం అనేది తొలగిపోతుంది. ఆ తర్వాతనే 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ఒక జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సరే, ఆ అంశం పైన మధ్యాహ్నం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇదే సమావేశాలలో కాళేశ్వర కమిషన్ ఏదైతే నివేదించిందో ఆ నివేదిక పైన సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అట్లా ప్రతిపక్షాలు ఇట్లా అధికార పక్షం మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు గట్టిగా వాడి వేడి చర్చ కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. రెండోది, ఏదైతే 42% బీసీ రిజర్వేషన్కు సంబంధించి జీవో ఇచ్చేదానికి అవసరమైన బిల్లు ప్రవేశపెట్టేదానికి కూడా ఇదే సమావేశాల్లో పూర్తి చేయనున్నది. అదేవిధంగా మరొక అంశము డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఇదే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి చేయడం తెలుస్తోంది. మొత్తం మీద 3-4 రోజులు ఈ సమావేశాలు కొనసాగుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. కానీ బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి, ఏ అంశాలు చర్చకు రానున్నాయి తదితర అంశాలన్నీ కూడా అజెండా ఖరారు కానున్నది. ఓవర్ టు స్టూడియో.